మా ఊర్లో బోరింగ్ ఇలా కొడితే నీళ్లు పడవ ఇలా కొట్టాల. అదేమి బోరింగ్ వేయించుకుని కొత్తలోను మేము ఇలాగే కొట్టి వాళ్ళం బోరింగ్ కిందకి మీదకి ఇలాగ కొట్టి 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 సేలరిగిపోయి ఇప్పుడు ఇలా కొడితే కానీ నీళ్లు పడట్లేదు. అదా సంగతి. మా ఊరు ప్రెసిడెంట్ గారు ఇంకా వేయించుకోలేదు. ఏటి సేలా నువ్వు వెళ్ళి వేయించు. ఈ విధంగా క్యాన్వర్సింగ్ చేసి మొత్తానికి గెలిస్తానమ్మా. మొత్తానికి గెలిచేసావు. గెలుపంటే మామూలు గెలుపు కాదు, బంపర్ మెజారిటీ. గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మా ఊరు ప్రజలందరినీ రప్పించి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో మా ప్రజానీకం అందరి చేత ఒక అగ్రిమెంట్ ఒకటి రాయించుకున్నాం. ప్రజల చేత అగ్రిమెంట్ ఏంటో ఏమిటంటే గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ చిన్న కార్యక్రమమైనా, ఏ పెద్ద కార్యక్రమమైనా, ఏ శుభకార్యమైనా అశుభకార్యమైనా ప్రెసిడెంట్ గారు పర్మిషన్ లేకుండా ఎవరు ఏ పని చెయ్యకూడదు. నాకు తెలియక అడుగుతాను, ఒకవేళ మీ గ్రామంలో ఎవరైనా చనిపోయారు అనుకో, ప్రెసిడెంట్ గారు వచ్చే వరకు శవం అక్కడే ఉండాలి. నువ్వు ప్రోగ్రాంకి వెళ్ళి 4 రోజులు రాకపోతే? 4 రోజులు కాదు, 10 రోజులు రాకపోయినా శవం అక్కడే ఉండాలి. ప్రెసిడెంట్ గారు రావాలి, శవాన్ని తీయండి అనాలి. అంతవరకు మీరు అలాగే ఏడ్చుకొని ఉండమే, వంట పెంట మానేసి. ఇదేం కండిషన్ రా? ఈ కండిషన్ మీ గ్రామస్తులందరూ ఒప్పుకున్నారా? ఒప్పుకోకపోతే అంటే రాజీనామా చేసేస్తాను. అసలే మనకి ఎలక్షన్ నిలబడడం ఇష్టం లేదు కదా. అదే అసలు సంగతి. ఈ విధంగా అగ్రిమెంట్ రాయించుకొని మొత్తానికి మా ఊరికి ప్రెసిడెంట్ అయిపోయా. మా ఊరు పెద్ద ఊరు కాదు, 3 వాసలు, అన్ని కమలిల్లే, అన్ని తాటాకిల్లే. ఈ చిన్న గ్రామానికి నువ్వు ప్రెసిడెంట్ గా అయిపోయాను. నేను ప్రెసిడెంట్ అయ్యి 3 రోజులు గడిచింది. ఏమైంది? ఊరు ముట్టుకుంది. ఊరు ముట్టుకోవడమే అంటే తమ లెగ్గ మహిమ. మనం లెగ్గట్టగానే లెగ్గ ఊడిపోయి అడుగు పెట్టగానే పిడుగుపడ్డది. ఊరు ముట్టుకునేసరికి ఏం చేయాలి? ఆర్పాలి. ఎలాగ ఆర్పేస్తారు? నేలతో ఆర్పుతారు. మాకు తెలియదా మాత్రం. మరి ఏం చేస్తారు? నేలతో ఆర్పేస్తారు కదా. ఏం చేస్తారు? ప్రెసిడెంట్ గారు పర్మిషన్ ఉండొద్దా? ఏంటి ఊరు కాలిపోతుంటే ఈ బోడి పేస్తారు.